నేను పనిచేస్తున్న సంస్థ యొక్క 3 నెలల అభివృద్ధి 2024 ఫిబ్రవరిలో ప్రారంభమైంది. పంచాయతీ 2వ మార్చిన జరిగింది. మేము మొదట ఈ బిర్యానీ మరియు ఇతర విషయాలలో శిక్షణను ఏప్రిల్ నుండి మే వరకు ప్రారంభించాము. నేను శిక్షణ ఇవ్వడం ప్రారంభించాము. జాన్, జూలీ, ఆగస్టు అనే 3 నెలల తర్వాత ఇప్పుడు నాకు 3 నెలల చిత్రీకరణ ఉంది. ఆగస్టు 30 తేదీన నేను చిత్రీకరణ నిర్వహిస్తున్నాను. అందువల్ల ఈ 30 తేదీ ముగిసేలోపు మేము 3 నెలలను పూర్తి చేసుకున్నాము. నేను ఒక 100 మందిని గురించి ఆలోచిస్తూ చాలామంది తమ జీవితంలో చేయలేని మార్పులను చేయగలిగారు. మేము మా సంస్థలో అది చేయగలుగుతున్నాము. నేను ఆర్థికంగా వెనక్కి పడినా ఇప్పటివరకు 15,000 జీతంలో పనిచేశాను. కానీ జీవితంలో జీతం పొందడానికి అవసరమైన మార్గాలను చూడలేకపోతున్నాను. సంఘటనలను చూడలేని వారికి నేను 12,000 నుంచి 40,000 వరకు జీతం పొందాను. నేను విదేశాలలో కూడా ఉద్యోగాలు పొందవచ్చు. ఇవి ఉపయోగకరంగా ఉన్నాయి. మేము అడ్డంకులను ఎదుర్కొని నేర్చుకుంటున్నాము. ఒక వారంగా ఇప్పుడు 10 రోజులు మేము ఆహారంపై ఆలోచించాము. ఈ వంటగదుల్లో సవాళ్లను చూశాము. మేము హోటల్ బిర్యానీ తయారు చేస్తున్నాము. మేము వంట దుకాణాలను సిద్ధం చేసి నిర్వహించాము. 9:00 గంటల కల్లా బిర్యానీ అయిపోయింది. నాసి రోల్స్ కూడా సిద్ధంగా ఉన్నాయి. దీని వలన ఆచరణాత్మక శిక్షణ లభించింది. ఎందుకంటే ఇక్కడ ముందుగా నేర్పించాల్సిన ఆహార పదార్థాలు మాత్రమే తయారు చేయబడతాయి. అందువల్ల మేము నేర్చుకున్న తర్వాత ప్రజలు బయటకు పంపించినప్పుడు వారు కొత్త వంటగదిలో పని చేస్తున్నప్పుడు సవాళ్లను ఎదుర్కొంటున్నారని అర్థం చేసుకున్నాము. అందువల్ల అవసరమైన 2వ స్థాయిలను సిద్ధం చేసి హోటల్, వంటగది లేదా బిర్యానీ కేంద్రంలో వాస్తవంగా పని చేయడానికి వచ్చాము. మేము ఒకేలా ఉండే సోదరిని సృష్టించాము. థానేలో సమయం వ్యవసాయం, దుకాణాల నిర్మాణం మరియు ఇతర పనులకు వెచ్చిస్తారు. ఆ తర్వాత మేము బిర్యానీ మరియు ఇతర వస్తువులను సిద్ధం చేసి 9 గంటలకు ముగించి స్టార్ లేదా ఇతర షోలకు వెళ్తాము. ఆ తర్వాత మేము ప్రోస్తో ఏదో చేశాము. అవసరమైన పనులన్నీ మేము చేశాము. కానీ సాయంత్రం మేము బేకరీ ఉత్పత్తులు మరియు పేస్ట్రీలు తయారు చేశాము. ప్రజలు చదువుకుంటే వారు ఒక కథ చేశారంటే ఏసీ అందుకోవాలి. వారు సాధారణ నిర్వహణ పాఠ్య ప్రణాళికకు వెళ్లితే ఏమవుతుంది? అది 16 నెలలు, 1 సంవత్సరం, 2 సంవత్సరాలు అవుతుంది. వారు ఇన్స్టా వస్తువులను ఒకసారి లేదా 2 సార్లు సరే చెక్ చేస్తారు. ఆ తర్వాత వారు పాఠాలను ఒకదానితో ఒకటి చదువుకుంటారు. చాలా పాఠాలను పూర్తి చేసిన తర్వాత వారు చివరికి అడిగినప్పుడు వారు తరచుగా చర్యలో ఉండరు. 1G1 చాలా వస్తువులు తెలిసినా ప్రాక్టికల్ అనుభవం లేకపోతే భద్రతను నిర్ధారించడం కష్టంగా మారుతుంది. అంటే దానికి కారణం ఏమిటి? కారణం వారు నేర్చుకున్నది తీవ్రంగా శిక్షణ ఇవ్వలేదు. ఇప్పుడు వారు 10 వేర్వేరు ఆహారాలను తయారు చేయాలంటే సరైన శిక్షణ లేకపోతే వారు కష్టపడవచ్చు. అందువల్ల నేను ఒక సమావేశాన్ని మిస్ చేసుకోవాలని నిర్ణయించుకున్నాను మరియు మా స్థానిక ప్రాంతంలో కనీసం 2 ఆహారాలను కలిగి ఉన్న ఒక ముఖ్యమైన కార్యక్రమంపై దృష్టి పెట్టాను. భారతదేశంలో ఆసియా ఖండం మొత్తం మేము పని చేయగల వివిధ రకాల పెద్ద బృందాలు మరియు ఇతర ఆహారాలు ఉన్నాయి. నేను సమయాన్ని సమర్థవంతంగా నిర్వహించడానికి నేర్చుకోవడం మరియు రూపకల్పన చేయడం ప్రారంభించాను. అందువల్ల మేము 20 రోజుల శిక్షణ ప్రణాళికకు వెళ్లబోతున్నాము. అలాగే చాలా మందికి మంచి ఆర్థిక భద్రత ఉండాలని నాకు ఆశ ఉంది. వారి తిరుగులు పెరిగే కొద్దీ వారి జీతం కూడా పెరుగుతుంది. మేము వారికి ఒక స్థిరమైన ఆర్థిక ఆధారం నిర్ధారించాలనుకుంటున్నాము. పువ్వులకు వివిధ ప్రణాళికలు ఉన్నాయి. అందరికీ ఒకే విధమైన తిరుగులు ఉండాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా వారికి ఉండకపోవచ్చు. మేము చేశాము. ఈ 12 రోజుల్లో కొత్త పాఠాలను నేర్చుకోవచ్చు, సంపాదించవచ్చు. నేను సంస్థను ప్రారంభించడం విఫలమవ్వదు. ఆ విఫలత లేకుండా మనం ఏమి చేయగలం? నేను చూడండి నేర్పించడంలో మేము చూసి మళ్ళీ పని చేయాలి. నేను దాన్ని చేయడం నేర్పించాను. నేను వారికి లెక్కింపులతో నేర్పిస్తున్నాను. ఈవిలో ఒక వంటగదిలో నుండి వచ్చే ఒక కొత్త చిత్రం ఉంది.
మెల్లగా జరిగే పని మరియు వేగంగా జరిగే వ్యాపారం అంటే రెండు స్థాయిల్లో మేము ఏమి చేస్తున్నాము. వారు శిక్షణకు వస్తున్నారు, నేను పాఠ్యాలలో పాల్గొన్నాను. ఆ విధానాల దుకాణాన్ని ఏర్పాటు చేయడంలో కష్టంగా ఉండవచ్చు. ఒక దుకాణంలో పని చేయడం సమయానికి ఒత్తిడి కలిగించవచ్చు. పోటీ లేదా కాఫీ ఆహారం తయారీలో సమయ నిర్వహణ ముఖ్యమైనది. ఇది క్రమంగా ఉండాలి. అన్నం కడుక్కోవడం, మాంసం ఉపయోగించడం, ఎప్పుడు మసాలా చేర్చాలో తెలుసుకోవాలి. సమయం, నేను బయట కష్టంగా ఉన్నాను. హోటల్లో ఆహారానికి మొదటి భోజనం. సమయ నిర్వహణకు నేను చాలా ప్రాధాన్యత ఇస్తున్నాను. ఇది క్రమబద్ధంగా ఉండాలి. మేము అనుకుంటున్న విధంగా మాత్రమే కాదు. అన్నం కడుక్కోవాలి, మాంసం ఉపయోగించాలి, మసాలా చేర్చాలి, తెలుసుకోవాలి. ఈ మార్గంలో మేము సమయానికి తయారు చేసి అందించగలము. వంట చేస్తున్నప్పుడు నేను గమనించిన చాలా పెద్ద సమస్య ఏమిటంటే వారు సమయాన్ని కష్టంగా గుర్తించి నిర్దిష్ట సమయంలో వస్తువులను తయారు చేయాలి. కానీ అది చాలాసార్లు సాధ్యం కాదు. ఈ నిర్దిష్ట సమయంలో మేము వస్తువులను తయారు చేసి అందించాలి, కానీ అది సాధ్యం కాదు. ఈ బిర్యానీకి మరో ముఖ్యమైన అంశాన్ని నేను ప్రస్తావించాలి. కానీ మేము కష్టమైన మసాలాలను తయారు చేసి వాటిని కలిపి స్థానిక బిర్యానీ చేయవచ్చు. వారు నూరుమూడు లేకుండా అందమైన బిర్యానీ చేయలేని పరిస్థితిలో ఉన్నారు. ఆ గంటకి 5-3 చింతపండు తీసుకుని రా. మేము సంప్రదాయ బిర్యానీ తయారు చేస్తున్నప్పుడు అదే చేయడానికి 2 గంటల కంటే తక్కువ సమయం గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. ఈ ఉత్పత్తిని అనుమతిస్తుంది. మేము 4-110 భాగాలను తయారు చేస్తున్నాము. మధ్యాహ్న భోజనానికి 15 ఉత్సాహం తగ్గి రుచి మారకుండా ఉంటుంది. ఇది మనసు ఒత్తిడిని కలిగిస్తుంది. చాలా మంది నేను ఇది ఇక చేయలేను అని చెబుతున్నారు. నా అనుభవంతో వీడియోలను పంచుకోవడం హోటల్ యజమానుల దృష్టికోణం వల్ల వ్యతిరేకంగా ఉంటుంది. రుచి మారుతున్నప్పుడు సూటా బిర్యానీలు ఆహారంగా అనుభవించబడుతున్నాయి. సమయం మరియు ఇంధన సమస్యలను మెరుగుపరచడం 30-50% ఆదా చేస్తుంది. ఆసక్తి ఉంది. అది నిజం. నేను దాని గురించి కొన్ని వీడియోలను పంచుకోవడానికి హోటల్ యజమానులు నా అభిప్రాయాలను ఎక్కువగా అంగీకరించరు. రుచి మారుతోంది, బిర్యానీలు అనుభవించబడుతున్నాయి. బిర్యానీ మంచి దానికి వచ్చే అవకాశం ఉంది. సమయం మరియు ఇంధనం అన్నీ వృధా అవుతున్నాయి. మేము రంగుల్లో 30-50% ఆదా చేయవచ్చు. చాలా విద్యార్థులు దీన్ని నేర్చుకున్నారు. చాలా మంది ఆ వీడియోను చూశారు. అంచనాలు వస్తే వారు ఆనందాన్ని చూడగలరు. బిర్యానీ పొందడం సాధ్యం. 2 గంటలు చేసిన సమయం మరియు ఇంధనం తీసుకుంటాయి. అప్పుడు సాధారణ బిర్యానీకి కంటే 30-50% ఎక్కువ లాభం పొందవచ్చు. నేను అనుకుంటున్నాను, ఎందుకంటే ఇది నేర్చుకున్న విద్యార్థుల చాలా మంది డబ్బును మేము కలిపి ఉన్నాము. ఒక వీడియోకు ముందు దాన్ని అందించడంలో ఆసక్తి ఉన్నవారు ఉన్నారు, కానీ మేము దాన్ని తప్పించుకున్నాము. వీడియో ప్రపంచంలో మేము 11,608 వీడియోలను అప్లోడ్ చేసిన వాటిని చూసి తక్కువ మంది విద్యార్థుల అంచనాలు ఆనందాన్ని చూపిస్తున్నాయి. బిర్యానీ గురించి ఎక్కువగా నేర్చుకున్నారు, వ్యాపారం గురించి కూడా నేర్చుకున్నారు. ఈ వివరాలను నేను పట్టుకోవాలి. ఒక బలమైన ఆధారాన్ని నిర్మించడానికి ఖర్చులు ఉద్యోగాలకు పన్ను విధిస్తోంది. మేము యథార్థమైన వంటక నైపుణ్యాలను నేర్పించడానికి చందా తీసుకుని హోటల్ పరిశ్రమలో ఉన్న స్నేహితులతో పంచుకోవాలి. వారు అర్థం చేసుకోవాల్సింది బిర్యానీ నేర్పడం మాత్రమే కాదు, ఇది ఒక వాణిజ్యంలో దానికి పక్కగా ఎలా నిర్వహించాలో గురించి. ఇక్కడ అనేక సమస్యలు ఏర్పడవచ్చు, కానీ దానికి దృష్టి పెట్టాల్సిన విషయాలు ఉన్నాయి. వాటి గురించి సాధారణంగా ప్రజలు మాట్లాడరు. వారు ఈ వివరాలను వివరించరు. కాబట్టి మేము అన్ని విషయాలను నేర్చుకోవాలి, అర్థం చేసుకోవాలి. ఒక బలమైన ఆధారాన్ని నిర్మించండి. అప్పుడు మేము మా సంస్థల్లో ఈ విషయాలను నిజంగా అర్థం చేసుకోవచ్చు. కట్టెలు తక్షణ ఉద్యోగాలకు పన్ను విధించడం అనేది సాధారణ విషయం కాదు. కాబట్టి దక్షిణంతో కలిసి మేము అందిస్తున్నది వంటగదిని ఎలా నిర్వహించాలో, వ్యాపారాన్ని ఎలా నిర్వహించాలో అనే విషయానికి ఇది నిజమైన శిక్షణ. ఈ జ్ఞానం భారతదేశంలో మాత్రమే మనకు ఉంది. అందరూ ఇలాంటి మంచి దృష్టిని కోరుకుంటున్నట్లు అనిపిస్తోంది. కాబట్టి దయచేసి చందా బటన్ను నొక్కండి మరియు హోటల్ పరిశ్రమలో ఉన్న మీ స్నేహితులతో దీన్ని పంచుకోండి.
ఇదుకు చందా తీసుకోబడింది. మీ స్నేహితులతో దీన్ని పంచుకుంటే మీరు నవ్వుతూ ఏ సందేహాలు ఉన్నా సరైన సమాచారానికి ఆ లింక్ ద్వారా చేరవచ్చు. ధన్యవాదాలు.